నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది రాజాసాబ్ పై నిర్మాణ సంస్థ కీలక ప్రకటన. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. మారుతి రాజాసాబ్ గురించి చెబుతూ షూటింగ్ అయిపోయిందని అన్నాడు. అల్లరి నరేష్ బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ మారుతి షూటింగ్ గురించి చెప్పాడు. కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం తాజాగా సినిమా షూటింగ్ కేవలం 80% మాత్రమే అయిందని చెప్పింది. అసలు యూనిట్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక ప్రభాస్ రాజాసాబ్ టీజర్ ఈ క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఓ రూమర్ క్రియేట్ చేశారు. రాజాసాబ్ టీజర్ మీద వస్తున్న రూమర్లను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెంటనే ఖండించింది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా షూటింగ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. టీజర్ ను క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి ఇస్తామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. టీజర్ త్వరలోనే వస్తుంది. అందరినీ స్పెల్ బౌండ్ చేసేలా ఉంటుంది అని పీపుల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. అసలు రాజాసాబ్ విడుదల తేదీ మీద కూడా అందరికీ అనుమానాలున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ జాక్ సినిమా ఏకంగా రాజాసాబ్ డేట్ మీదే కన్నేసింది. జాక్ మూవీ కూడా ఏప్రిల్ 10నే రాబోతుంది. రాజాసాబ్ కు పోటీగా వచ్చే ధైర్యం ఎలా చేశారు? రాజాసాబ్ వాయిదా పడుతుందని ముందే తెలుసుకున్నారా? అందుకే ఆ డేట్ కే వస్తామని ధైర్యంగా వేసి ఉంటారా అని చర్చలు జరుగుతున్నాయి. ఏప్రిల్లో మిరాయి కూడా వస్తుందని అంటున్నారు. అనుష్క ఘాటి కూడా కర్చీఫ్ వేసుకుంది. విష్ణు కన్నప్ప కూడా అదే నెలలో రాబోతుంది. కన్నప్ప అసలు పోటీయే కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అనుష్క ఘాటి, ప్రభాస్ రాజాసాబ్ల మీద అందరి దృష్టి ఉంటుంది. సిద్ధు కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. మరి జాక్ మూవీని రాజాసాబ్ కు పోటీగా దించుతాడా? అప్పటికి నిర్ణయం మార్చుకుంటారా అన్నది వెయిట్ చేసి చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ఓజీలో టిల్లుగాడి పోరి స్పెషల్ సాంగ్. మన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మీద అభిమానులకు ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే. అసలు పవన్ కళ్యాణ్ సరిగ్గా డేట్లు ఇచ్చి ఉంటే ఈ పాటికే ఓజీ బయటికి వచ్చేది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ మరింత బిజీగా ఉండడంతో సినిమాలకు డేట్లు కేటాయించలేకపోతున్నారు. ఈ మధ్య హరిహర వీరమల్లు షూటింగ్ కు డేట్లు ఇచ్చాడు. ఆ మూవీని త్వరగా ఫినిష్ చేసి ఓజీకి డేట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడట. కానీ పొలిటికల్ పనుల వల్ల డేట్లను కంటిన్యూగా ఇవ్వలేకపోతున్నాడట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఓజీ మూవీ చివరి షెడ్యూల్ థాయిలాండ్ లో చిత్రీకరించాల్సి ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ కి పవన్ కళ్యాణ్ వస్తాడా, లేదంటే ఆ షెడ్యూల్ లోనే విజయవాడలో ప్లాన్ చేస్తారా అన్నది తెలియడం లేదు. కాకపోతే ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ గురించి టాక్ వినిపిస్తుంది. డీజే టిల్లుగాడి పోరి రాధిక అలియాస్ నేహా శెట్టితో సుజిత్ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశాడట. అయితే నేహా శెట్టి స్పెషల్ సాంగ్ అంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ అందులో పవన్ కళ్యాణ్ ఉంటాడా? ఉంటే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చే పరిస్థితి ఉందా అన్నది తెలియడం లేదు. ఆల్రెడీ హరిహర వీరమల్లు కోసం అనసూయతో స్పెషల్ సాంగ్ అంటూ వచ్చిన వార్తలు అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు నేహా శెట్టితో ఓజీలో స్పెషల్ సాంగ్ ఉన్న ట్రాక్ ఎక్కువగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఓజీ కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా వద్దు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారు. క్రిష్ పక్కకు తప్పుకోవడంతో ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మొదట పార్ట్ ని మార్చ్ లో ప్లాన్ చేశారు. మరి రెండో పార్ట్ ఉంటుందో లేదో ఇప్పట్లో చెప్పలేం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోలేని హీరో. మన వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుని ఆ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోలేకుండా ఉన్నాడు అల్లు అర్జున్. పుష్ప 2తో 1500 కోట్లకు దగ్గరైన అల్లు అర్జున్ బాహుబలి, RRR, జవాన్ ఇలా ఏ రికార్డ్ ను వదలకుండా
తుడిచిపెట్టేశాడు. ఎన్నిసార్లు పార్టీ చేసుకున్నా తనివి తీరని సక్సెస్. అల్లు అర్జున్ నవ్వినా, కూర్చున్నా, నించున్నా సంధ్య థియేటర్ ఘటన జ్ఞాపకం వచ్చేలా చేసింది తెలంగాణ ప్రభుత్వం. పోనీ అయ్యిందేదో అయ్యింది, పార్టీ చేసుకుందామంటే ఓ మహిళ చావుకి కారణమయ్యావు, పిల్లాడు చావు బతుకుల్లో ఉంటే పార్టీ చేసుకుంటావా అంటారు. ఇప్పటికే పుష్ప ది రూల్ ప్రీమియర్స్ రెస్పాన్స్ చూసి ఆ నైట్ స్పెషల్గా పార్టీ చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప టీం ని ఏకి పాడేశారు నెటిజన్లు. ఇప్పుడు పుష్ప కలెక్షన్స్ చూశాక పుష్ప టీం అంతా అమెరికాకో వెళ్ళి పార్టీ చేసుకుంటారు అనుకుంటే కిక్కురు మనకుండా ఎవరి ఇంటికి వాళ్లే పరిమితమయ్యారు. జైలుకెళ్ళొచ్చిన అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వెళ్తేనే జనాలు చీకొట్టారు. అందుకే పార్టీ లేదు పుష్ప అంటూ కామ్గా ఉన్నారు. ఇంతటి విజయాన్ని సన్నిహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అల్లు అర్జున్ సైలెంట్ అవ్వడం చూసి సక్సెస్ ని కూడా తనివి తీరా అనుభవించలేని హీరో బహుశా అల్లు అర్జునే ఏమో అంటూ కమెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.